వెల్కమ్ టు టీవీ3 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ 60 ఏళ్ల ఇళ్లను 22ఏలో పెడతారా అని హరీష్ రావు ఫైర్. 22ఏ పేరుతో ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారన్న హరీష్. కాలనీలు, లేఅవుట్ల భూములు 22ఏలోకి ఎలా వచ్చాయన్న హరీష్. ప్రజల ఆస్తులపై ఆంక్షలేంటి, కారణాలేంటో చెప్పాలనే డిమాండ్. ఆలయ అర్చకుల నియామకాల్లో జోనల్ విధానం లేదన్న మంత్రి ఆనం. 344 పోస్టుల్లో 172 రాయలసీమ ఆలయాలకేనన్న మంత్రి ఆనం. అర్చకుల నియామకాల్లో మెరిట్ ప్రాధాన్యమన్న మంత్రి ఆనం. అధికారంలోకి వస్తే భూలక్ష్మి పథకం అందజేస్తామన్న కల్వకుంట్ల కవిత. భూమి లేని పేదలకు భూములు, భూలక్ష్మి పథకం అందిస్తామని ప్రకటన. పేదలకు భూమి ఉంటేనే సామాజిక న్యాయం జరుగుతుందని కీలక వ్యాఖ్యలు. లోకేష్ రెడ్ బుక్ పై భూమన ఫైర్. ఆధారాలు బయటపెడతానని వ్యాఖ్య. నా కేసుల వెనుక ఏం జరిగిందో ఆధారాలతో చెబుతానన్న భూమన. రెడ్ బుక్ పేరుతో రాజకీయ వేధింపులు చేస్తున్నారని సంచలన ఆరోపణలు. కోర్టులను ఎలా తప్పుదోవ పట్టించారో బయట పెడతానని వెల్లడి. 22ఏ పేరుతో పేదల భూములను లక్ష్యంగా చేసుకున్నారన్న ఈటెల. భూమాఫియాకు మేలు చేసేలా 22ఏ వ్యవహారమన్న ఈటెల రాజేందర్. దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములపై కన్నేంటి అని ఈటెల ప్రశ్న. 22ఏలో భూముల చేతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 ఏళ్లుగా ప్రజలు నివసిస్తున్న ఇళ్లను కూడా 22ఏ జాబితాలో ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. రాత్రికి రాత్రే కాలనీలు, లేఅవుట్లు, హెచ్ఎండిఏ, హుడా ద్వారా విక్రయించిన భూములు, ప్రభుత్వం వేలంలో అమ్మిన స్థలాలను నిషేధిత జాబితాలో పెట్టడం ఏంటని నిలదీశారు. భూముల రిజిస్ట్రేషన్ కోసం ప్రజల సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్తే ఎంఆర్ఓ వద్దకు, అక్కడి నుంచి ఆర్డీఓ, కలెక్టర్, యుఎల్సీ కార్యాలయాలకు పంపుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాల కారణంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. భూములపై హక్కులు కలిగి ఉన్న ప్రజలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం చేయాల్సింది పోయి అనేక కార్యాలయాల చుట్టూ తిప్పడం సరికాదన్నారు. 22ఏ జాబితాలో భూములను చేర్చడానికి కారణాలు ఏమిటో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. 22ఏ కింద నిషేధిత జాబితాలు పెడితే ఆ ప్రజలు ఏం కావాలి? కార్తీక్ ఏమన్నాడు? సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతే ఎంఆర్ఓ దగ్గరికి పోమంటుండు, ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఆర్డీఓ గారి దగ్గరికి పో అంటుండు, ఆర్డీఓ దగ్గరికి పోతే కలెక్టర్ గారి దగ్గరికి పో అంటుండు, కలెక్టర్ గారిని కలిస్తే ఇది యుఎల్సీ సమస్య, యుఎల్సీ ఆఫీస్ కు పో అంటున్నారు. అంటే ప్రజలు ఎందుకు తిరగాలి? మీరు చేసిన తప్పులకు శిక్ష ప్రజలకెందుకు అని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. తప్పు మీది, ప్రజలకెందుకు శిక్ష? ఎందుకు పెట్టినారు ఈ భూములు? ఎవరు పెట్టమన్నారు? 2008లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యుఎల్సీ రద్దు చేసింది. యుఎల్సీ రద్దయిన తర్వాత ఆ భూములన్నీ పట్టా భూములుగా మారినాయి, లేఅవుట్లు అయినాయి, ప్రజలు ఇల్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు, ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. 20 ఏళ్ల నుంచి లేని సమస్య రాత్రికి రాత్రే మీకు ఎందుకు ఆ బుద్ధి పుట్టింది? ఆ యుఎల్సీలో పరిష్కారమైన భూములన్నీ కూడా ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టారు అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. బిగ్ టీవీలో పనిచేస్తున్న అశోక్ అనే ఎడిటర్ 22ఏ నిషేధిత జాబితా కారణంగా ఎదుర్కొంటున్న సమస్యను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ వెల్లడించారు. అశోక్ ఎంతో కష్టపడి సంపాదించిన 40 లక్షలను ఇంటి యజమానికి చెల్లించి ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళ్లిన సమయంలో ఆ ఆస్తి 22ఏ జాబితాలో ఉన్నట్లు తెలిసిందని తెలిపారు. దీంతో తాను తీవ్రంగా ఇబ్బంది పడుతున్నానని పేర్కొంటూ అశోక్ మాజీ మంత్రి హరీష్ రావుకు లేఖ అందజేశారని చెప్పారు. జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన ఇంటిని తన పేరుపై రిజిస్టర్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆ లేఖలో వివరించినట్లు తెలిపారు. 22ఏ నిషేధిత జాబితాలో ఆస్తులు చేరడంతో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుందని దాసు శ్రవణ్ అన్నారు. ఫ్లాట్ కొనుక్కోలేను కానీ సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనుక్కుంటా అని చెప్పని సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కోసం 40 లక్షలు పోగు చేసుకుని ఆ ఇల్లు కొనుక్కోవడం కోసం ఆల్రెడీ ఓనర్ కు డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ దగ్గరికి పోతే ఇది 22ఏలో ఉంది అని చెప్పని ఏ రకంగా నేను బాధపడుతున్నా అని చెప్పని ఒక జర్నలిస్ట్ సోదరుడు, సమాజంలో ప్రశ్నించగలిగేటువంటి వాళ్ళు ప్రశ్నిస్తే సమాజం వింటుంది, అటువంటి వ్యక్తి కూడా ఇవాళ బాధను వ్యక్తీకరిస్తూ హరీష్ దగ్గరికి వచ్చి ఈ యొక్క వినతి పత్రాన్ని ఇచ్చిపోయిన పరిస్థితి. ఇట్లా చాలా మంది అశోకులు ఉన్నారు. ఇవాళ లక్షలాది మంది, కోటాను కోట్ల మంది ఇవాళ ఈ 22ఏ వల్ల ఇవాళ నానా ఇబ్బంది గురవుతున్నట్టు పరిస్థితి. వీళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్పే విధంగా మన పోరాటాన్ని ఇంకా
బలంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ ఆలయ అర్చకులు వేద పండితుల నియామకాల్లో జోనల్ విధానం అమల్లో లేదని దేవాదాయ శాఖ మంత్రి అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఆధునిక ఎమ్మెల్యే పార్థసారథి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆలయ నియామకాల్లో వివక్ష జరుగుతోందని, ప్రభుత్వం వద్ద ఎలాంటి నివేదికలు లేవని తెలిపారు. ఇటీవల భర్తీ చేసిన 344 పోస్టుల్లో 172 పోస్టులను రాయలసీమ ప్రాంతంలోని ప్రధాన ఆలయాలకు కేటాయించినట్లు చెప్పారు. శ్రీశైలం, మహానంది, శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి ప్రముఖ ఆలయాల్లో అర్చకులు, వేద పండితులు నియామకాలు వేద ఆగమ శాస్త్ర ప్రకారం విజ్ఞానం, విద్యార్హతలు, ప్రతిభ ఆధారంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇంటర్వ్యూలను పారదర్శకంగా నిర్వహిస్తూ వీడియో రికార్డింగ్ చేస్తున్నామని వెల్లడించారు. జోన్ 4 పరిధిలోని ప్రధాన ఆలయాల్లో ఇంకా 147 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. నిబంధనల ప్రకారం త్వరలోనే ఈ ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎక్కడైనా అవకాశం వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క పోస్టుల యొక్క పరిధి, కేడర్ పోస్టింగ్ పరిధి, వాటిని దృష్టిలో పెట్టుకుని వేద పండితులు, విజ్ఞానవంతుల్ని దీనిలో తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అటువంటప్పుడు ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుంటే వేదం, ఆగమం వెనకబడుతుంది అధ్యక్ష. ప్రధాన కర్తవ్యం వేదం ఉండాలి, ఆగమ పండితులు ఆలయాల్లో ఉండాలి, వచ్చిన భక్తులకి సరైనటువంటి సేవలు అందించడానికి అగ్రభాగాన వేద విజ్ఞానులు, ఆగమ పండితులకి ప్రాధాన్యత ఇస్తున్నాం అధ్యక్ష. రాయలసీమ ప్రాంతంలో 1431 అప్లికేషన్లు వస్తే నేను ఇప్పుడు చెప్పాను అధ్యక్ష, 172 ఖాళీలని రాయలసీమ వాసులకే సెలక్షన్లో వచ్చింది. ఈ 1431 వాళ్ళలో కూడా ఎవరు తక్కువ వాళ్ళు లేరు అధ్యక్ష. అందరూ 95 మార్కులు పైన వచ్చిన వాళ్ళు. 0.1, 0.2 లెక్కేసుకుని వాళ్ళని ఈ వేద పండితులు, ఆగమ పండితులు, నిష్ణాతులు సెలెక్ట్ చేశారు అధ్యక్ష. దీంట్లో ఎక్కడ కూడా వేరే రకమైనటువంటి సెలక్షన్ ప్రాసెస్లో తేడా లేదు అధ్యక్ష. రికార్డ్ చేశారు అధ్యక్ష, వీడియో రికార్డింగ్ చేశారు. వీడియో రికార్డింగ్ చేసి వచ్చిన ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళకే మళ్ళీ చూపించడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా దాంట్లో పొరపాట్లు జరగలేదు అధ్యక్ష. హైదరాబాద్ కేవీఆర్ పార్క్ పరిసరాల్లో 1 వే ట్రాఫిక్ విధానం కొనసాగుతోంది. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ల నిర్మాణానికి వీలుగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. సుమారు 1100 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ పనులు వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జరుగుతున్నాయని తెలిపారు. జీహెచ్ఎంసీ కమిషనర్ తో కలిసి సిపి సజ్జనార్ పనులను, ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించారు. ఇప్పటికే 15 పిల్లర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మరో 40 పిల్లర్లకు పునాదులు వేసేందుకు 1 వే విధానం ద్వారా అడ్డంకులు తొలగినట్లు చెప్పారు. ఉదయం 6 గంటలకు 1 వే ట్రాఫిక్ ప్రారంభమైందని, పీక్ అవర్స్ లో 2-3 ప్రాంతాలు మినహా ట్రాఫిక్ సాధారణంగానే కొనసాగుతోందని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం 4 షిఫ్టుల్లో సుమారు 1000 మంది పోలీసులు మోహరించినట్లు వెల్లడించారు. కొంతమంది మనం ఇచ్చిన అడ్వైజరీ చూడకుండా కొంతమంది అట్లా రావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ఎందుకంటే వచ్చే వారము ఇది ఒక స్ట్రీమ్ లైన్ కావడానికి టైం పడుతుంది. ట్రాఫిక్ అడ్వైజరీస్ మళ్ళీ అట్లానే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చే ఒక అడ్వైజర్ని అందరు కూడా చూసుకోవాలి, వాళ్ళు ట్రావెల్ ప్లాన్ అట్లానే చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. వల్ల అరౌండ్ 40 బేస్మెంట్స్ వేయడానికి అవకాశం, ఫౌండేషన్ వేయడానికి అవకాశం ఉన్నాయి. అండ్ 1 వే వల్ల ఎవరికైనా ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా ప్యాసింజర్స్కు అదేవిధంగా మోటరిస్ట్ కూడా వీఆర్ ప్రొవైడింగ్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. ప్యాసింజర్స్ కూడా పోలీస్తో మాట్లాడి వీఆర్ గివింగ్ సిగ్నల్, ఫ్రీ సిగ్నల్ ఇస్తున్నాం, సిగ్నల్ ఫర్ క్రాసింగ్ చేస్తున్నాం. దాంతోపాటు ఎక్కడెక్కడ ఇంకా స్ట్రక్చర్స్ ఎక్కడైనా కావాలి, సివిల్ వర్క్ కావాలన్నా దానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం. 1 వే విల్ రెడ్యూస్ ద ట్రాఫిక్ టైం. అదేవిధంగా మీకు ఓవరాల్ చూసుకున్న ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గుతుంది. మీకు పూర్తిగా దీనివల్ల 2-3 ఏరియాలో మేజర్ సిగ్నల్స్లో ఫ్రీ ఫ్లో ఉంటుంది. కొంచెం ఇనిషియల్ ఒక 2-3 డేస్ మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకుంటా ఈజీగా 1 వే కూడా ప్రతి ఒక్కరికి ఫ్రీ లెఫ్ట్ తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే భూలక్ష్మి పేరుతో ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చి భూమి లేని పేదలకు భూములు పంపిణీ చేస్తామని తెలిపారు. సామాజిక న్యాయం సాధించాలంటే పేద కుటుంబాలకు కనీసం కొంత భూమి ఉండాల్సిన అవసరం ఉందని కవిత పేర్కొన్నారు. నా ఆదివాసీలకు భూమి అంటే పంచ ప్రాణం, వదిలిపెట్టి ఉండలేరు, అడవిని వదిలిపెట్టి, భూమిని వదిలిపెట్టి. ఆ విషయం అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి గారికి. మానవత్వం అన్నది పరిపాలనలో లోపించింది.
అందుకే నేను బలంగా నమ్ముతా ఉన్నా, భూమి పంపిణీ జరగాల్సిందే. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భూమి లేని ప్రతి పేద ఇంటికి కూడా కుటుంబానికి 1 ఎకరం చొప్పున మేము భూలక్ష్మి పథకం పేరుతోని భూ పంపిణీ చేయడం జరుగుతుంది. నేనే అధికారంలోకి వచ్చేదాకా ఆగాలి, అప్పటివరకు పేదలు పేదగా ఉండాలి అనట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమం మొదలు పెడితే మొదటి వరుసలో నిలబడి మేమే పంపిణీ చేస్తాం. 1 ఎకరం లేనటువంటి పేదల గురించి వాళ్ళు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. సామాజిక న్యాయ సాధన జరగాలంటే ముందు భూమి ఉండాల్సిందే. ఒక గ్రామంలో పరిస్థితి ఇమాజిన్ చేసుకోండి. భూమి లేనివాడికి ఎంత విలువ ఉంటుంది, భూమి ఉన్నవాడికి ఎంత విలువ ఉంటుంది. పిల్లనియాలంటే ఏం అడుగుతారు? ఇల్లుందా, భూమి ఉందా, జాగుందా అని అడుగుతారు. ఆ విలువ ఉండద్దా, సామాజిక గౌరవం ఉండద్దా? దానికోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మా మేధావర్గాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నా. నేను సామాజిక న్యాయం జరగాలి తెలంగాణలో అంటే అది పొలిటికల్ స్లోగన్ కాదు, విప్లవాత్మకమైన గుణాత్మకమైన మార్పు కోసమే తెలంగాణ రక్షణ సేన ముందొచ్చింది, దానికోసం ప్రయత్నం చేస్తుంది. మరి భూలక్ష్మి పథకం కోసం మా ఆడబిడ్డలంతా కూడా ఆలోచన చేయాలి. మీ ఆడబిడ్డగా సమాజంలో గౌరవం సాధించాలంటే ప్రతి కుటుంబానికి కనీస ఆస్తి ఉండాలి, 1 ఎకరమన్న జాగు ఉండాలని బలంగా నమ్మే వ్యక్తిగా నేను ఈ పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నా. మీ అందరి సంపూర్ణ మద్దతు, ఆశీర్వాదం తెలంగాణ రక్షణ సేనకు ఉంటుందని చెప్పి భావిస్తున్నా. నిజంగా 1 సెకండ్ ఆలోచిద్దాం. యాజ్ హ్యూమన్ బీయింగ్స్, 1 అర్ధ గజం భూమి ఉంటే, 1 గుంట భూమి ఉంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది? నేను ఉట్టిగా నిర్ణయం. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పేద ప్రజలకు చెందిన భూములను లక్ష్యంగా చేసుకుని భూ మాఫియాకు సహకరించే విధంగా వ్యవహారం జరుగుతోందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో భూములకు సంబంధించిన అక్రమాలు పెరిగాయని అన్నారు. ప్రజలకు కేటాయించిన భూములు, పరిశ్రమల కోసం ఇచ్చిన స్థలాలు, ప్రభుత్వం అభివృద్ధి చేసిన లేఅవుట్లోని భూములను కూడా 22A నిషేధిత జాబితాలో చేర్చడం వెనుక కుట్ర ఉందని ప్రశ్నించారు. దశాబ్దాలుగా రైతులు సాగు చేస్తున్న భూములను కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. భూములపై హక్కులు కలిగిన పేదలు, రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని అన్నారు. నిషేధిత జాబితాలో భూములను చేర్చే ముందు పూర్తి స్థాయి పరిశీలన చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ మొత్తం కొన్ని వేల ఎకరాల భూములు ఆనాడు ఈ పేదల భూములు ఏవైతున్నాయో గుంజుకుంటా ఉన్నాడు. దాంట్లో మొట్టమొదలుగా బడంగపేట మున్సిపాలిటీలో 5 తరాలుగా సాగు చేసుకుంటున్నారు. వాళ్ళు జ్ఞానం ఉండవలసింది ఎక్కడ అంటే, ఇవాళ ప్రైవేటు భూములు ఏ రైతు అయినా లీజ్ తీసుకుంటే, కౌలు తీసుకుంటే 12 ఏళ్ళలో 13 ఏళ్ళలో కనుక వరుస పెట్టి కనుక ఉంటే, కబ్జా కాలంలో కాస్తు కాలంలో ఉంటే 38E కింద ఆయనకు 40% భూమి మీద హక్కులు వస్తాయి. కానీ ఇక్కడ 100 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికి కూడా అనేక గ్రామాలలో పేదలకు సంబంధించిన భూములన్నీ కూడా ఇవాళ గుంజుకొని వాటి దిల్లుకు అప్పచెప్పి వేలంపాట వేసి ఇలా లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ప్లాన్ వేసుకున్నట్ట. ఒక 10 లక్షల కోట్ల రూపాయలు మనం సమకూర్చుకోవాలి. ఆ సమకూర్చేటువంటి మార్గం అంతా కూడా ఇదే అని చెప్పి వాళ్ళు మాట్లాడుకునే తీరు చూస్తూ ఉంటే ఎంత నీచమైందో మనకు అర్థం కావాలి. మరి ఇన్ని రకాలుగా మీరే వాళ్ళ దగ్గర నుంచి ఫీజులు కట్టించుకొని పర్మిషన్లు ఇచ్చి మరి మీరే ఈరోజు వాటిని ప్రొహిబిటెడ్ లిస్టులో పెడుతున్నారంటే మరి ఏ రకమైనటువంటి ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉన్నదో చాలా స్పష్టమవుతున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆస్తి కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల విలువైనటువంటి భూములు ఈరోజు 22లో పెట్టి ఒక కొత్త దందాకి తెరదీసినట్టు మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నీవు అక్రమంగా నీవు మంత్రి కాక ముందు ఉన్నటువంటి నీ ఆస్తులు ఎంత, ఈ రోజు మంత్రి అయినాక సంపాదించిన ఆస్తులు లెక్క ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని అడుగుతా ఉన్నాను. 30% డీల్ జరుగుతోందని ఫైర్. తెలంగాణలో 22A నిషేధిత జాబితా అంశంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది టోల్ ఫ్రీ నెంబర్ కాదని టోల్ ఫ్రీ నెంబర్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 22A జాబితా నుంచి ఆస్తులను తొలగించేందుకు కొందరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. తన ఆరోపణల ప్రకారం ఆస్తి విలువలో 30% ఇస్తే నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని డీల్ చేస్తున్నారని అన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు నేరుగా డబ్బులు సంపాదించుకోవడానికి ఈ విధానం తీసుకొచ్చారని ఆరోపించారు. 22A జాబితాల ఆస్తులు ఇళ్లను చేర్చిందే ప్రభుత్వమేనని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లను కూడా 22A పరిధిలోకి తీసుకొచ్చారని ఆరోపించారు. రెవెన్యూ మంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చారని అన్నారు. ఏ కలెక్టర్ని అడిగినా చెప్తారు, రెవెన్యూ మినిస్టర్ గారు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. అందుకొరకే మేము ఎంఆర్ఓలందరినీ పిలిపించి అడ్డంగా మొత్తం కూడా పట్టా భూములను 22A కింద పెట్టినాం. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళన్నీ కూడా 22A కిందకి మీరు తీసుకొచ్చినట్టే పేద ప్రజల నుంచి కూడా రాబందుల్లాగా వాళ్ళ జలగల్లాగా
వాళ్ళ రక్తం పీల్చడం కోసమే ఈ 22A మీ ఆదేశాల మేరకు మీ కలెక్టర్లు మీ రెవెన్యూ అధికారులు పెట్టిర్రు. ఇప్పుడు అంతా చేసి మీరేం చెప్తున్నారు? టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, దీనికి కాల్ చేయండి, మీ భూములన్నీ రిలీజ్ చేస్తామంటున్నారు. ఇది టోల్ ఫ్రీ నెంబర్ కాదు శ్రీనివాసరెడ్డి గారు, ఇది టోల్ ఫ్రీ నెంబర్. తీసేయండి, టోల్ ఫ్రీ నెంబర్ ఇది. అంటే ఎట్లయితే హైవేల మీద టోల్ గేట్స్ ఉంటాయో, ప్రతి వాహనం నుంచి కూడా ట్యాక్స్ ఎట్లయితే కలెక్ట్ చేస్తారో, మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్కు కాంటాక్ట్ చేసిన వెంటనే ఇగో నీ భూమి 22A ఉన్నది, మాకు 30% ఇవ్వండి, 30% ఇస్తే మీ భూమిని 22Aకి వెళ్ళి తీసేస్తాం అని చెప్పి కలెక్టర్కు మీరు చెప్తారు. ఇదే జరగబోతున్నది. మీరు ఎందుకంటే కలెక్టర్లకు ఎంఆర్ఓలకు సంబంధం లేకుండానే భూభారతి పోర్టల్ ద్వారా 22,000 ట్రాన్సాక్షన్ చేసిండ్రు. దాని మీద ఇంతవరకు మీరు నేను మాట్లాడతారనుకున్నాం, మీరు మాట్లాడలేదు. సో అది టోల్ ఫ్రీ నెంబరు, ఇది టోల్ ఫ్రీ నెంబర్ కాదు, ఇది టోల్ ఫ్రీ నెంబర్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు డైరెక్ట్గా డబ్బులు సంపాదించడం కోసం తెలంగాణలో కాంగ్రెస్ నాయకులందరూ కూడా అక్రమంగా డబ్బులు సంపాదించడం కోసం పెట్టింది. అందుకొరకే ఇందిరమ్మ ఇల్లు కూడా మరి ఇవాళ 60% అంటే నాగార్జున సాగర్ భూ నిర్వాసితుల ఇల్లు, అదేవిధంగా రకరకాల నిర్వాసితులకు ఎవరైతే ప్రభుత్వాలు ఇచ్చిన ఇండ్లున్నాయో ఇందిరమ్మ ఇళ్లతో సహా పేదల రక్తం జలగల్లాగా పీల్చడం కోసమే ఈ 180059947888 పెట్టిండ్రు. అంతే తప్ప ఇది టోల్ ఫ్రీ కాదు, ఇది టోల్ ఫ్రీ నంబర్. FEE ఈ రుసుము బలవంతంగా ట్యాక్స్ 30% అక్రమంగా గుంజి కాంగ్రెస్ జోబులు నింపుకోవడం కోసమే ఈ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టిండ్రు. 22A అంత పెద్ద కుంభకోణం, భూ కుంభకోణం ఈ భారతదేశ చరిత్రలో ఏది జరిగి ఉండదు. అది కాంగ్రెస్ పార్టీకే ఈ చెల్లుతుంది, కాంగ్రెస్ పార్టీకే వస్తాయి ఇట్లాంటి విద్యలన్నీ, ఇంకెవరికి రావని చెప్పి. తిరుపతి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో లెక్కల్లో చూపని 2.48 లక్షల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అవినీతి అక్రమాలకు సంబంధించిన ఫిర్యాదులు రావడంతో అధికారులు కొద్ది రోజులుగా నిఘా పెట్టినట్టు సమాచారం. ఆ క్రమంలోనే ఆకస్మికంగా కార్యాలయంలోకి వెళ్లి తనిఖీలు చేపట్టారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలను అధికారులు పరిశీలించారు. కార్యాలయంలోని నగదు లావాదేవీలు, రికార్డులు, సంబంధిత పత్రాలను కూడా తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. లెక్కల్లో చూపని నగదు గుర్తించడంతో ధరని స్వాధీనం చేసుకున్న అధికారులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. జిల్లా ప్రజలందరికీ తిరుపతి ఏసీబీ అధికారైన నేను ఎం శ్రీనివాసరావు డిఎస్పీని, నాతో పాటు మా సిబ్బంది ఇన్స్పెక్టర్లు సిబ్బంది అంతా ఉన్నారు. ఈరోజు మేము తిరుపతి పట్టణంలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీదకి ఆకస్మిక తనిఖీకి వచ్చాము. ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసు తిరుపతి మీద అనేక ఆరోపణలు వచ్చినాయి, బ్రైబ్ ఆరోపణలు వచ్చినాయి. దీని మీద మేము నిఘా పెట్టాము. నిఘా పెట్టిన తర్వాత ఉన్నతాధికారుల యొక్క ఆదేశం మేరకు ఈరోజు మేము మా సిబ్బందితో సబ్ రిజిస్టర్ ఆఫీసు తిరుపతి మీద సర్ప్రైజ్ చెక్ చేశాము. ఈ తనిఖీల్లో భాగంగా మాకు 2,48,000 రూపాయలు మాకు అన్అకౌంటెడ్ క్యాష్ ఈరోజు మాకు స్వాధీనం చేసుకున్నాము. దీని మీద మిగతా అన్ని రికార్డ్స్ కూడా వెరిఫై చేస్తున్నాము. ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో కనుక ఎవరన్నా లంచాలు అడిగిన ఎట్లా మాకు నిర్భయంగా మనకు తిరుపతి ఏసీబీ ఆఫీస్కి మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఎస్ఆర్ఓ ఆఫీస్ కాకుండా మిగతా ఎక్కడైనా సరే లంచం అడుగుతుంటే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా లంచం అడుగుతుంటే ఏసీబీ అధికారులు తిరుపతికి మీరు లిఖితపూర్వకంగా కనుక మీరు మాకు ఫిర్యాదు చేస్తే మేము ఖచ్చితంగా మీ రిపోర్ట్ని పరిశీలించి విచారించి మేము దాని మీద నిఘా పెట్టి కంపల్సరీగా వాడిని పట్టుకోవడానికి మేము వాళ్ళని పట్టుకుంటాము. ఈరోజు ఈ తిరుపతి ఆఫీస్లో దాదాపు ఈరోజు 42 రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఈరోజు వాటికి సంబంధించిన అన్అకౌంటెడ్ క్యాష్ 2,48,000 మేము స్వాధీనం చేసుకున్నాము. ఈ స్వాధీనం చేసుకున్న తర్వాత మిగతా అన్ని రికార్డ్స్ వెరిఫై చేసి వివరాలు తర్వాత తెలియజేస్తాము. థ్యాంక్ యూ సార్. ఎంతమంది స్వాధీనం చేసుకున్నాం? అన్అకౌంటెడ్ క్యాష్ స్వాధీనం చేసుకున్నాము. వీటి మీద మేము ఇంకా వాళ్ళ ఎస్ఆర్ఓ గారిని, వాళ్ళ స్టాఫ్ని, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ని మేమంతా వివరణ తీసుకోవాలి. ఇంకా తీసుకున్న తర్వాత వివరాలని మీకు తెలియజేస్తాం. మాజీ చైర్మన్ భూముల కరుణాకర్ రెడ్డి తనపై నమోదైన కేసులు, దర్యాప్తు వ్యవహారాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై లోకేష్ రెడ్డి రాజ్యాంగం ఎలా అమలవుతుందో ఆధారాలతో సహా బయట పెడతారని చెప్పారు. తనపై ఏ విధంగా ఆ కేసులు నమోదు చేశారో, ఆ కేసుల వెనుక జరిగిన పరిణామాలు ఏమిటో ప్రజలకు వివరిస్తానన్నారు. కోర్టులను ఎలా తప్పుదో పట్టించేందుకు ప్రయత్నించారనే అంశాలను కూడా ఆధారాలతో వెల్లడిస్తానని తెలిపారు.
రాజకీయ పరిస్థితులను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారని భూమన ఆరోపించారు. చట్టపరమైన వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని అన్నారు. తనపై జరిగిన వ్యవహారంలో వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొస్తానని స్పష్టం చేశారు. ఇప్పటికే తనకు సంబంధించిన కొన్ని పత్రాలు, ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. పేరు మీద నా మీద రిజిస్టర్ చేశారు. ఎలా? ఇక్కడే ఇంకా తమాషైన విషయం, దీనికి సంబంధించిన SHO ఎవరైతే ఉన్నారు అంటే పోలీస్ స్టేషన్ CI తిరుచానూరు, అతన్ని సముదాయించో చంద్రబాబు, లోకేష్ గారు DGP చేత బెదిరించో ఒక ఛార్జ్ మెమో ఇష్యూ చేశారు CIకి. మళ్ళీ మేము చూసుకుంటాంలే, నువ్వు భయపడద్దు అని. కానీ ప్రస్తుతానికి తప్పదు, ఇది కలెక్టర్ మీద కంప్లైంట్ ఇప్పించటం అన్నది ఏదో పొరపాటు జరిగినట్టుగా ఉంది అని ఆయనకు ఛార్జీ మెమో ఇచ్చి ఆయన చేత ఆయన ఏం చేశాడు, ఆయన సబ్మిటెడ్ అని నా మీద మరో కేసు రిజిస్టర్ చేసి, the allegation pertains to the land situated in survey number 478 of Tanapalli village, Tirupati rural mandal, in pursuance of the above instructions of SP. I verified the locus standi of the person. DSC నియామకాల అంశంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రైతులు, ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో రాష్ట్రం మొత్తం చూస్తోందని విమర్శించారు. శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు లేరంటూ DSC అంశంపై ప్రభుత్వం మాట్లాడిందని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు శాసనమండలిలో DSCపై చర్చకు అవకాశం కోరితే ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. DSC నియామకాలపై తమకు ఉన్న అనుమానాలను సభలోనే ప్రస్తావించి ప్రభుత్వం నుంచి సమాధానాలు కోరుతున్నామని తెలిపారు. ప్రభుత్వ నియామక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించిందని చెబుతున్నప్పుడు చర్చకు వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇబ్బంది పడుతున్నారు, అల్లాడుతున్నారు, ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు అని చెప్పింది మేము. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాలని చెప్పాము. మరి అసెంబ్లీలో మరి ఎందుకు పెట్టారు అధ్యక్ష? అదే ముందు దేశం పెట్టండి. అక్కడ లేదా? అక్కడ ప్రజలు కాదా? అక్కడ చర్చించిన ప్రజలు కాదా? అక్కడ వచ్చి వెళ్ళిన రెండో పెడతారు, ఇక్కడ వచ్చి మాత్రం అంటే ప్రజల మీద ఎంత శ్రద్ధ ఉందో. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత BSc పిలుస్తాము, BSc లో డిసైడ్ చేసి మీరు లేదు నన్ను పిలిచారు. ఓపెన్ చేయండి అధ్యక్ష, అధ్యక్ష ఓపెన్ చేయండి. ఇప్పుడు 4 రోజులు పెట్టిన అసెంబ్లీని ఇంకో 2 రోజులు పొడిగించండి, పొడిగించండి, మాట్లాడుకుందాం. ఎంత ప్రజల మీద వాళ్ళకి అభిమానం ఉందో, ఎంత ప్రజల మీద మాకుందో అసెంబ్లీ కౌన్సిల్ తెలుసుకుందాం. ఇంకో 2 రోజులు పొడిగించండి. అది BSc 4 రోజులు ఎందుకు పెట్టాలి? అది ఇక్కడ కాదు కదా మనం డిసైడ్ చేసింది, BScలో మాట్లాడు. సరే నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చివేతపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 1500 మంది పోలీసులతో నర్సంపేటను నిర్బంధించి విగ్రహాన్ని కూల్చివేశారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆరోపించారు. ప్రైవేట్ భూమిలో ఉన్న విగ్రహాన్ని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. విగ్రహం తొలగింపు సమయంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన కాంగ్రెస్ నాయకులు, అధికారులను ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. నర్సంపేటలో ఉద్రిక్తతలకు తావు లేకుండా వెంటనే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అక్కడ అసైన్మెంట్ ల్యాండ్ నిర్వాసితులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి ఎకరానికి కంపెన్సేషన్ ఇప్పించి ఆ హాస్పిటల్ కట్టించాడు. మిగిలిపోయిన జాగలో ఆ దాతలు ఇలా మా భూమి ఇస్తామని చెప్పినారు. అది ప్రభుత్వ భూమి కాదది, దట్ ఈస్ అన్ అసైన్మెంట్ ల్యాండ్. ఇంతకుముందు దయాకర్రావు గారు చెప్పినట్టు నోటీసులు ఇవ్వకుండా కూల్చినందుకు మీరే శిక్షార్హులు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా CP గారు. మేము వదిలిపెట్టాం, డెఫినెట్గా లీగల్గా హైకోర్టులో ఫైల్ చేస్తాం. ఏం హక్కు ఉన్నది నీకు? మేము రోడ్ల మీద విగ్రహాలు పెట్టలేదు. ఇలా రోడ్ల మీద విగ్రహాల లిస్ట్ తీసుకొచ్చి పెడతాం. ఇదే CP గారు, ఇదే కలెక్టర్ గారు కూల్చుతారా? ఎస్, జిల్లా కలెక్టరు, జిల్లా CP గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి మీ DGP గారు ఆనంద్ గారిని అడుగుతున్నాను, విగ్రహాలు కూల్తాను. ఎన్ని విగ్రహాలు ఉన్నాయి పర్మిషన్ లేకుండా? ఏం సొయ్యి ఉన్నదా? తెలివి ఉన్నదా? నిన్నగాక మొన్న చచ్చిపోతాడు, గుండె జబ్బుతో చచ్చిపోతాడు.
ఆయనను నెల దినం కాకముందే విగ్రహాన్ని కూల్చేసినట్టే ఎంత కుటిల రాజకీయాలు ఈ రోజు రేవంత్ రెడ్డి నడుపుతుండనేది చెప్తున్నాను. ఇదే సిపి గారు చెప్పిన ఎంత ఘర్షణ ఉంటే ఇదే మాధవరెడ్డి ఇదే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా అడుగు పెట్టనీయలేదు. రాహుల్ గాంధీ చేస్తే రేవంత్ రెడ్డి వరంగల్లో ఉన్నాడు, నర్సంపేట అడుగు పెట్టనీయలేదు ఇదే మాధవరెడ్డి అని చెప్పి సిపి గారికి చెప్పిన నేను. అంత ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసేటువంటి రాజకీయ నాయకులు ఆ ప్రాంతంలో ఉంటారమ్మా, జాగ్రత్తగా దీన్ని డీల్ చేయాలని చెప్పినాం. రేవంత్ రెడ్డిని అడుగు పెట్టనీయలేదు ఇదే మాధవరెడ్డి. ప్రభుత్వ బీర్లా ఐలయ్య బీసీల సమస్యలపై మాట్లాడే నైతిక అర్హత బీజేపీకి లేదని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్లా ఐలయ్య తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ బీజేపీకి చెందిన నేతలకు జాతీయ స్థాయిలో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్ష పదవి నుంచి లక్ష్మణ్ ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. బండి సంజయ్ను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ వర్గాల సామాజిక రాజకీయ అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. 1931 తర్వాత తెలంగాణలో బీసీ కులగణన చేపట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ దేనని పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో చట్టం వేసి కేంద్రానికి పంపించామని తెలిపారు. బీసీ బిల్లు ఆమోదమవుతే 42% రిజర్వేషన్లు అమలు చేసేవాళ్లమని అన్నారు. తెలంగాణలో బీసీలకు రాజకీయంగా కూడా అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. పిలిపించి అడ్డందిడ్డంగా మొత్తం కూడా పట్టా భూములను 22A కింద పెట్టినాం. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళన్నీ కూడా 22A కిందకి మీరు తీసుకొచ్చినట్టే పేద ప్రజల నుంచి కూడా రాబందుల్లాగా వాళ్ళ జలగల్లాగా వాళ్ళ రక్తం పీల్చడం కోసమే ఈ 22Aలో మీ ఆదేశాల మేరకు మీ కలెక్టర్లు మీ రెవెన్యూ అధికారులు పెట్టిర్రు. ఇప్పుడు అంతా చేసి మీరేం చెప్తున్నారు? టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, దీన్ని కాల్ చేయండి మీ భూములన్నీ రిలీజ్ చేస్తామంటున్నారు. ఇది టోల్ ఫ్రీ నెంబర్ కాదు శ్రీనివాసరెడ్డి గారు, ఇది టోల్ ఫ్రీ నెంబర్. ఆర్ తీసేయండి, టోల్ ఫ్రీ నెంబర్ ఇది. అంటే ఎట్లయితే హైవేల మీద టోల్ గేట్స్ ఉంటాయో ప్రతి వాహనం నుంచి కూడా ట్యాక్స్ ఎట్లయితే కలెక్ట్ చేస్తారో మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్కు కాంటాక్ట్ చేసిన వెంటనే ఇగో నీ భూమి 22Aలో ఉన్నది, మాకు 30% ఇవ్వండి, 30% ఇస్తే మీ భూమిని 22Aలోకి వెళ్ళి తీసేస్తాం అని చెప్పి కలెక్టర్కు మీరు చెప్తారు. ఇదే జరగబోతున్నది. మీరు ఎందుకంటే కలెక్టర్లకు ఎంఆర్ఓలకు సంబంధం లేకుండానే భూభారతి పోర్టల్ ద్వారా 22,000 ట్రాన్సాక్షన్ చేసిండ్రు. దాని మీద ఇంతవరకు మీరు నేను మాట్లాడతారనుకున్నాం, మీరు మాట్లాడలేదు. తెలంగాణలో బీసీలకు రాజకీయంగా కూడా అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. గాంధీ నెహ్రూపై కూడా కేసులు పెడతారా? వందే మాతరం పాట విషయంలో జరుగుతున్న వివాదంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ పాడిన అదే వందే మాతరం పాటను తాను పాడానని తెలిపారు. దానిని పాడటం నేరమైతే గతంలో గాంధీ నెహ్రూ కూడా అదే నేరం చేసినట్లవుతుందని వ్యాఖ్యానించారు. వందే మాతరం పాడటం నేరమని భావిస్తే గాంధీ నెహ్రూపై కూడా కేసులు పెట్టాలని అన్నారు. వల్లభాయ్ పటేల్ పై కూడా కేసు పెట్టాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. జాతీయ గీతాలు, దేశభక్తి గీతాల విషయంలో కాంగ్రెస్ కు ఉన్న చారిత్రక పాత్రను గుర్తు చేశారు. బీజేపీ నాయకులు పుట్టకముందే దేశంలో ఏ జాతీయ గీతాలను స్వీకరించాలనే అంశంపై కాంగ్రెస్ తీర్మానాలు చేసిందని తెలిపారు. ప్రభుత్వం ఏది చెబితే అదే జాతీయ ప్రమాణంగా మారనుందని అన్నారు. రేపు మరో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరో నిబంధనలు చెబితే దానిని అందరూ పాటించాలా అని ప్రశ్నించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని తాము పాటిస్తున్నామని ఖర్గే స్పష్టం. ఇప్పుడు అంతా చేసి మీరేం చెప్తున్నారు? టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, దీన్ని కాల్ చేయండి మీ భూములన్నీ రిలీజ్ చేస్తామంటున్నారు. ఇది టోల్ ఫ్రీ నెంబర్ కాదు శ్రీనివాసరెడ్డి గారు, ఇది టోల్ ఫ్రీ నెంబర్. ఆర్ తీసేయండి, టోల్ ఫ్రీ నెంబర్ ఇది. అంటే ఎట్లయితే హైవేల మీద టోల్ గేట్స్ ఉంటాయో ప్రతి వాహనం నుంచి కూడా ట్యాక్స్ ఎట్లయితే కలెక్ట్ చేస్తారో మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్కు కాంటాక్ట్ చేసిన వెంటనే ఇగో నీ భూమి 22Aలో ఉన్నది, మాకు 30% ఇవ్వండి, 30% ఇస్తే మీ భూమిని 22Aలోకి వెళ్ళి తీసేస్తాం అని చెప్పి కలెక్టర్కు మీరు చెప్తారు. ఇదే జరగబోతున్నది. మీరు ఎందుకంటే కలెక్టర్లకు ఎంఆర్ఓలకు సంబంధం లేకుండానే భూభారతి పోర్టల్ ద్వారా 22,000 ట్రాన్సాక్షన్ చేసిండ్రు. దాని మీద ఇంతవరకు మీరు నేను మాట్లాడతారనుకున్నాం, మీరు మాట్లాడలేదు. సో అది టోల్ ఫ్రీ నెంబరు, ఇది టోల్ ఫ్రీ నెంబర్ కాదు, ఇది టోల్ ఫ్రీ నెంబర్. 60 ఏళ్ల ఇళ్లను 22Aలో పెడతారా అని హరీష్ రావు ఫైర్. 22A పేరుతో ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారన్న హరీష్. కాలనీలు, లేఅవుట్ల భూములు 22Aలోకి ఎలా వచ్చాయన్న హరీష్. ప్రజల ఆస్తులపై ఆంక్షలేంటి, కారణాలేంటో చెప్పాలనే డిమాండ్.
ఆలయ అర్చకుల నియామకాల్లో జోనల్ విధానం లేదన్న మంత్రి ఆనం. 344 పోస్టుల్లో 172 రాయలసీమ ఆలయాలకేనన్న మంత్రి ఆనం. అర్చకుల నియామకాల్లో మెరిట్ ప్రాధాన్యమన్న మంత్రి ఆనం. అధికారంలోకి వస్తే భూలక్ష్మి పథకం అందజేస్తామన్న కల్వకుంట్ల కవిత. భూమి లేని పేదలకు భూములు, భూలక్ష్మి పథకం అందిస్తామని ప్రకటన. పేదలకు భూమి ఉంటేనే సామాజిక న్యాయం జరుగుతుందని కీలక వ్యాఖ్యలు. లోకేష్ రెడ్ బుక్ పై భూమన ఫైల్ ఆధారాలు బయటపెడతానని వ్యాఖ్య. నా కేసుల వెనుక ఏం జరిగిందో ఆధారాలతో చెబుతానన్న భూమన. రెడ్ బుక్ పేరుతో రాజకీయ వేధింపులు చేస్తున్నారని సంచలన ఆరోపణలు. కోర్టులను ఎలా తప్పుదోవ పట్టించారో బయట పెడతానని వెల్లడి. 22A పేరుతో పేదల భూములను లక్ష్యంగా చేసుకున్నారన్న ఈటెల. భూమాఫియాకు మేలు చేసేలా 22A వ్యవహారమన్న ఈటెల రాజేందర్. దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములపై కన్నేంటి అని ఈటెల ప్రశ్న. 22Aలో భూముల చేరుపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి